హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీకెండ్ వచ్చేసింది మళ్ళీ. సో నార్మల్గా హైదరాబాద్లో వీకెండ్ అంటే అందరూ జనాలు ఏమనుకుంటారు, పార్టీస్ అని, ఫ్రెండ్స్ అని, ఎక్కడికన్నా వెళ్దాం తిరగడానికి అని చెప్పని అనుకుంటారు. బట్ మనం ఈ వీకెండ్ అయితే టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అది ఎక్కడంటే అమీన్పూర్లో ఉన్న సాయిబాబా టెంపుల్. సో అమీన్పూర్లో లేక్ ఉంటుంది అనమాట. ఆ లేక్ ఒడ్డున సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఆ క్లైమేట్ ఎలా ఉంటుంది, ఆ లొకేషన్ ఎలా ఉంటుంది, అవన్నీ మీకు చూపిస్తాను అనమాట వీడియోలో. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. సో ప్రజెంట్ అయితే మనం కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దాటుతున్నాము. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందన్నమాట టెంపుల్కి వెళ్ళడానికి. సో ఆల్మోస్ట్ మనం బిహెచ్ఎల్ వరకు ఇదే రోడ్లో వెళ్ళాలి. బిహెచ్ఎల్ సిగ్నల్ దగ్గర యూటర్న్ తీసుకొని మనము ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. అక్కడ నుంచి ఆ రోడ్ అనేది అమీన్పూర్కి వెళ్తుంది. సో మనకు ఫస్ట్ వచ్చి శ్రీదేవి థియేటర్ వస్తుంది. అది ఫేమస్ థియేటర్ ఇక్కడ లింగంపల్లిలో. దాని ముందు నుంచి వెళ్ళాలన్నమాట. ఈ సింగిల్ రోడ్లో చూస్తున్నారు కదా, ఇలా ఈ రోడ్లోనే స్ట్రైట్గా వెళ్ళాలి. ఒకప్పుడు అమీన్పూర్ అంటే ఊరు అవతలు ఉండేది. ఇప్పుడు మొత్తం సిటీలోకి కలిసిపోయింది అనమాట. చాలా డెవలప్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. ఆల్మోస్ట్ 10 years బ్యాక్ వచ్చాను నేను అమీన్పూర్కి. మెయిన్ రోడ్ నుంచి మనం లోపలికి టర్న్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 kilometers లోపలికి రావాలి సింగిల్ రోడ్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలన్నమాట. రైట్ సైడ్ తీసుకుంటే మనం లేక్ దగ్గరికి వెళ్ళిపోతాం. అదేనండి టెంపుల్ దగ్గరికి. ఇక్కడ ఆల్రెడీ ఏదో వర్క్ నడుస్తున్నట్టుంది, రోడ్ వర్క్. సో సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. వచ్చేసామండి మొత్తానికి మనం అమీన్పూర్ లేక్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే. సో ఇలా ఒక పెద్ద చెట్టు ఉంటుంది, రావి చెట్టులోనే వేప చెట్టు కూడా ఉంది ఇక్కడ. సో ఇదంతా బయట పార్కింగ్ ఏరియా అనమాట టెంపుల్కి. సో ఇదే అనమాట టెంపుల్. సో చూస్తున్నారు కదా, ఇదంతా అమీన్పూర్ లేక్. ఎండను పడి వచ్చాం కదా, చల్లగా బటర్ మిల్క్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ టెంపుల్ ఆపోజిట్లో ఒక ఆవిడ అమ్ముతున్నారు. బటర్ మిల్క్ వచ్చి 20 rupees, లస్సీ వచ్చి 25 rupees. టేస్ట్ అయితే ఓకే, బట్ మనం ఎండలో తిరిగి వచ్చాం కాబట్టి కొంచెం చల్లగా ఉండాలని తీసుకున్నాం. సో బండి పార్క్ చేసిన తర్వాత మనం అయితే స్లోగా టెంపుల్లోకి వెళ్దాం. ఇదే అండి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం ఈ విధంగా లోపలికి వెళ్ళాలి గుడిలోకి. ఇదంతా అవుట్లుక్ గుడి. బయట ఇలా సాయిబాబా విగ్రహం ఒకటి పెట్టారనమాట బయట. టెంపుల్ ఎంట్రన్స్ అయితే బాగుంది. పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ అన్నదానం జరిగే ప్లేస్ ఉంటుంది అనమాట. ఎవ్రీ థర్స్డే ఇక్కడ అన్నదానం జరుగుతుంది టెంపుల్లో. ఫుడ్ అయితే చాలా బాగుంటుందంట. నేనైతే తినలేదు, మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ బాగుంటుంది ఫుడ్ అని. సో మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు థర్స్డే రోజు అన్నదానంలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. టెంపుల్లోకి ఇలా వెళ్ళాలన్నమాట. తూర్పు సైడ్ ఉంటుంది ఎంట్రన్స్.
దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు టెంపుల్లో కూర్చుందామని చెప్పి ఇలా కూర్చున్నాం మేము. సో చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ మాత్రం అసలు. టెంపుల్ బయటికి రాగానే వ్యూ ఇదన్నమాట. సో టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఎగ్జాక్ట్గా చెరువు ఒడ్డుకే ఉంటుందన్నమాట టెంపుల్ అనేది. అసలు వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో వస్తే అసలు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. మేము మార్నింగ్ టైంలో వెళ్ళాం, 11-11:30 ఆ టైంలో వెళ్ళాం అనమాట టెంపుల్కి. సో కొంచెం ఎండగా ఉన్నింది. ఎవరైనా వచ్చేటట్టయితే ఈవినింగ్ టైం ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది ఇక్కడ పీస్ఫుల్గా. ఇక్కడ మీకు వాకింగ్ ట్రాక్ ఉంది అండ్ ఇట్లా స్టెప్స్ ఉన్నాయన్నమాట కూర్చోడానికి. ఇక్కడ కూర్చుంటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. అసలు రకరకాల పక్షులు వచ్చి ఇక్కడ వాలుతున్నాయి మొత్తం. ఎందుకంటే ఇక్కడ ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి అసలు. అక్కడ లోకల్ పీపుల్ని అడిగితే దాంట్లో ఆల్మోస్ట్ 8 కిలోస్ 10 కిలోస్ చేపలు కూడా ఉన్నాయంట. ఇదే అనమాట అన్నదానం జరిగే ప్లేస్. టెంపుల్ ఎంటర్ అవ్వగానే ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్లో. సో థర్స్డే రోజు ఎవరైనా టెంపుల్కి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ అండ్ హారతి టైమింగ్స్ మెన్షన్ చేశారు. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ సాయిబాబా విగ్రహం ఒకటి ఉందన్నమాట. సో ఈ విగ్రహం ఇలాంటిది మనం షిరిడీలో కూడా చూసుకోవచ్చు. అలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బుద్ధ విగ్రహం కూడా ఒకటి ఉందన్నమాట. బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని జ్ఞానోదయం అయింది కదా, అలా అంటే సేమ్ ఒక సీనరీ ఇక్కడ క్రియేట్ చేశారు. సో ఇది వ్యూ అనమాట మనకి టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత లేక్ వ్యూ. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అసలు. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అసలు చాలా పక్షులు వచ్చి ఇక్కడ వాళ్తున్నాయి. ఎన్నో రకాల కొంగలు అవి ఇవి అయితే చాలా ఉన్నాయి అసలు. ఎందుకంటే వాటికి చేపలు బాగా దొరుకుతున్నాయి ఇందులో, అందుకే ఇక్కడ బాగా ఉన్నాయన్నమాట. సో అక్కడ కనిపించేదంతా ఇదే మనకు మియాపూర్ ఆ ఏరియా అంతా అనమాట. ఈ అమీన్పూర్లోకి వచ్చి మియాపూర్ బ్యాక్ సైడ్ ఉంటుంది కంప్లీట్గా. సో ఈ ఏరియా అనమాట ఇదంతా మియాపూర్ కిందకి వస్తుంది. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అవన్నీ బిల్డింగ్స్ కదా మనకి, బొల్లారం అటు సైడ్ అవన్నీ అనమాట. సో ఇది మొత్తం వచ్చి టెంపుల్ బయట నుంచి వ్యూ. ఈవినింగ్ టైంలో అలా వచ్చారంటే ఇక్కడ స్టెప్స్ మీద కూర్చోవచ్చు, చాలా బాగుంటుంది అసలు ప్రశాంతంగా. గుడి పక్కన వాటర్ దగ్గర అసలు పక్షులు కొంగలు రకరకాల బర్డ్స్ అవన్నీ వచ్చి వాళ్తూ ఉంటాయి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. అక్కడ ఎవరైనా ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా కూడా ఇట్లాంటి కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ పెట్టారు, ఇన్స్టాల్ చేశారు. సో చాలా మంచిగా ప్లాన్ చేశారనమాట. ఇక్కడ చెరువు చుట్టూగా వాకింగ్ ట్రాక్, ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ బాగా అరేంజ్ చేశారనమాట ఇక్కడ లోకల్ పీపుల్ కోసం. సో ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉందన్నమాట, కట్టమైసమ్మ దేవాలయం అని చెప్పని. సో ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు చాలామంది మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో కూడా. సో ఇక్కడ సైడ్ అన్నీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి బిల్డింగ్స్. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి చెరువు ఉంది, అమీన్పూర్ లేక్. రీసెంట్గా మనకి 2 వీక్స్ బ్యాక్ ఒక వర్షం ఫుల్ పడింది కదా, అప్పుడు మియాపూర్లోనే ఎక్కువ సెంటీమీటర్స్ నమోదైంది. సో అప్పుడు ఈ అమీన్పూర్ లేక్ అయితే చాలా ఫుల్ అయిపోయింది అసలు. వీడియోస్ కూడా చాలా వైరల్ అయిపోయాయి అన్నమాట అప్పుడు. సో ఇక్కడైతే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, చాలా బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్. బట్ ఫ్యూచర్లో చూడాలి ఈ చెరువును కూడా ఉంచుతారో ఇంకా దాన్ని కూడా కబ్జా చేస్తారో. ఇప్పటికే చాలా సైజ్ అయితే తగ్గిపోయింది అనమాట ఈ చెరువుది. ఫిషెస్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి అసలు. పెద్ద పెద్ద చేపలు ఆల్మోస్ట్ 8 to 10 కిలోస్ ఉన్న చేపలు కూడా ఇందులో ఉన్నాయి. మాకైతే కనిపించాయి, బట్ వీడియో రికార్డ్ చేసే అంతగా టైం ఇవ్వట్లేదు. అవి వెంటనే లోపలికి వెళ్ళిపోతున్నాయి.
ఇక్కడ చేపలు పట్టడానికి వీలుండదు బయట వాళ్ళు. ఇది అండర్ గవర్నమెంట్ ఉందన్నమాట ఈ చెరువు. ఇలా చిన్నపిల్లలు వచ్చి ఇట్లా ఫుడ్ వేయడం చేపలకి అంతా చాలా బాగుందన్నమాట. ఆ చేపలు చూడండి ఎలా ఎగురుతున్నాయో అసలు ఫుడ్ కోసం అని చెప్పి. ఎన్నో చేపలు ఉన్నాయి అసలు ఇక్కడ ఈ చెరువులో మాత్రం. ఇట్లనే అన్ని చెరువులలో కూడా చేపల్ని మెయింటైన్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది మనకు తెలంగాణలో. సో ఇదన్నమాట అండి మన అమీన్పూర్ లేక్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్. సో మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. ఈవినింగ్ టైంలో ప్రిఫరబుల్, ఎందుకంటే చాలా బాగా ఉంటుందన్నమాట ప్లెజెంట్గా ఈవినింగ్ టైంలో. సో ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నాకు చాలా హెల్ప్ అవుతుంది నా ఛానల్ ఇంక్రీజ్ అవ్వడానికి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. Bye.